రాజకీయ నాయకులు దేనికి మాట్లాడాలి, దేనికి స్పందించాలి, దేనికి స్పందించకూడదు, ఏది వ్యతిరేకించాలి, ఏది వ్యతిరేకించకూడదు అనేది నిజంగా ఒక వ్యత్యాసం అనేది ఉండాలి రాజకీయంలో ఉన్నప్పుడు. మరీ ముఖ్యంగా పార్టీ చాలా పెద్ద హోదాలో ఉన్నప్పుడు క్రమశిక్షణంగా లేకపోతే మనం తీసుకునే నిర్ణయాలు అలాగే ఉంటాయి, మనం ఆచరించే విధానాలు కూడా ఫలితాలు అలాగే ఇస్తుంటాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన టీడీపీ వర్సెస్ వైసీపీ మధ్య ఎప్పటికప్పుడు కొట్లాటలు, ఏ పార్టీకి సంబంధించిన డిజిటల్ మీడియాలు, శాటిలైట్ మీడియాలు అనేది ఎవరికి వాళ్ళు ఉంటుంది, ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ పోతుంది. ఏదైనా లిమిట్ లైన్ అనేది క్రాస్ దాటేంత వరకే ఉంటుంది. కానీ ఆ లైన్ దాటినప్పుడు ఇబ్బంది అవుతుంది. ఆపోజిట్ పార్టీ వాళ్ళు కోపానికి వస్తారు, ఇబ్బందులు అయ్యే పరిస్థితి కూడా వస్తుంది. సరే, రాజ్యాంగం, చట్టం ఎన్ని మాట్లాడుకున్నా ఎన్ని చేసినా ఒక లైన్ అనేది దాటేంత వరకే ఏదైనా. ఆ లైన్ దాటితే మాత్రం దాన్ని ఎవరైనా తప్పు అనక తప్పని పరిస్థితి. కానీ వాటిని కూడా ఒప్పు అంటేనే నిజంగా అసహనం వస్తుంది, నిజంగా మీరు మనుషులేనా అనిపిస్తుంది. ఎందుకు ఈ మాట అంటున్నామంటే, తాజాగా ఆంధ్రజ్యోతి ఏబిఎన్ ఆర్కే గారు ఇటీవల ఆదివారం తాను వీకెండ్ సంబంధించిన వార్తలు రాస్తుంటారు. వీకెండ్ కామెంట్ బై రాధాకృష్ణ అనేదాన్ని ఈ ప్రోగ్రాంలో ఆదివారం అయినా ఏదో ఒకటి తనకు సంబంధించిన అంశాలను ప్రచురిస్తుంటారు తన పేపర్లో. ఇలా ఇక ఇటీవల ఆదివారం రోజు తాను జగన్మోహన్ రెడ్డి గారు ఇటీవల తెచ్చిన మావిగన్ గురించి ఆయన ప్రస్తావిస్తూ, మావిగన్ అని జగన్ చెప్పడం బాగానే ఉంది, వైసీపీ వాళ్ళు అందుకోవడం బాగానే ఉంది, ప్రచారం చేయడం. జగన్ ఏదైనా చెప్తే వాళ్ళు అంత గట్టిగా చేస్తారు, అంత నమ్మకంగా చేస్తారు. రేపొద్దున జగన్ మీ భార్యలు, మీరు పెళ్లి చేసుకున్న భార్యలు మీ భార్యలు కాదు, వాళ్ళు మీ చెల్లెలు అవుతారు, ఆ చెల్లెలకు పెళ్ళిళ్ళు చేయండి అని చెప్తే మొహమాటం లేకుండా వెన్నుముక్కలాగా అంటే నిటారమైన ఆలోచన లేకుండా మొండిగా జగన్ చెప్పాడు చేయాలి అనేటట్టుగా పోయి పెళ్ళాలను కూడా చెల్లెళ్ళుగా భావించి ఇతరులకు ఇచ్చి వివాహం చేసి పంపించే కార్యక్రమం చేస్తారు అంటూ కథనంలో ఆయన మాట్లాడడం అల్లిన కథనంలో ఉంది. ఇది విన్నాక, ఇది చూసినాక ఎవరికైనా ఒళ్ళు మండక ఇంకేం మండుతుంది. కానీ ఇక్కడ నారా లోకేష్ గారికి అయితే బహుశా అదంతా తప్పుగా కనిపించడం లేదేమో. దీంతో ఒక్కసారిగా వైసీపీ వాళ్ళు ఏబిఎన్ ఆఫీస్ను ముట్టడించే ప్రయత్నం చేశారు. క్షమాపణలు కోరుతూ వీళ్ళు శాంతియుతమైన నిరసన తెలుపుతూ హైదరాబాద్లో ఏబిఎన్ ఆఫీస్ను ముట్టడించడం జరిగింది. ఇక దీనిపై స్పందించాలా స్పందించకూడదా అనేది వ్యక్తిగత విషయం అయినప్పటికీ కూడా నిజంగా తప్పును తప్పు అనాలి. తప్పు చేస్తే అది మనవాడైనా సరే నిజంగా ఒప్పుకోవాలి. ఏదో నోరు జారాడాయా, ఏదో కోపగించాడు, కాస్త ఆవేశంలో నోరు జారాడలే, తప్పు జరిగింది, క్షమించండి అని అంటే అది హుందాతనం, గొప్పతనం, మానవత్వ కోణం అనేది ఉంటుంది. కానీ ఇక్కడ నారా లోకేష్ మాత్రం అవేవి పట్టించుకోలేదు. నారా లోకేష్కు ఎంత ఘోరం అంటే, ట్విట్టర్ వేదికగా ఆయన ఏం ట్వీట్ పెట్టాడో చూడండి. జగన్ గారి కళ్ళల్లో ఆనందం చూడడం కోసం వైసీపీ రౌడీ మూకలు హైదరాబాద్లో ఏబిఎన్ ఆంధ్రజ్యోతి కార్యాలయంపై దాడికి ప్రయత్నించడం ఆ పార్టీ విష సంస్కృతిని మరోసారి బయటపెట్టింది. నిజాన్ని నిర్భయంగా చెప్పగలిగే దమ్మున్న ఛానల్ ఏబిఎన్ ఆంధ్రజ్యోతిపై వైసీపీ దాడి, ఆ దాడి యత్నాన్ని తీవ్రంగా నేను ఖండిస్తున్నాను. సాక్షి హైదరాబాద్ ఆఫీస్కు ఆంధ్రజ్యోతి ఎంత దూరమో ఆంధ్రజ్యోతి సాక్షికి కూడా అంతే దూరంలో ఉంది అన్న సంగతి మర్చిపోవద్దు అంటూ జగన్ గారు అంట. మీడియా కథనాల పట్ల నిరసనలు తెలియజేసే పద్ధతి ఇది కాదు. మీలాంటి ఫ్యాక్షన్ పాలిటిక్స్కు భయపడే రకం కాదు ఆంధ్రజ్యోతి ఏబిఎన్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ రాధాకృష్ణ గారు. మీకు గుర్తుండే ఉంటుంది, మీ నాన్నగారు ఆంధ్రజ్యోతి కార్యాలయం పైకి బుల్డోజర్లు పంపించిన ఏబిఎన్ ఆర్కే గారు వెనక్కి తగ్గలేదు. మీ నాన్నగారు పంపిన బుల్డోజర్లే వెనక్కి వెళ్ళాయి. ప్రజాస్వామ్యంలో 4వ స్తంభమైన మీడియా ప్రశ్నిస్తే జవాబు చెప్పాలి, కథనం ప్రచురిస్తే ఆధారాలతో ఖండించాలి, కథనం ప్రసారం చేస్తే తప్పైతే తప్పని చెప్పగలగాలి. ఇవేవి మీ దగ్గర లేనప్పుడు ఇలాంటి దుర్మార్గపు దాడులకు తెగబట్టం అలవాటుగా మార్చుకున్నారు. ఇది తప్పు జగన్ గారు. జనం చీకొట్టినా మారకపోతే ఎలా? మీ వెనకాల గూండాలు ఉండొచ్చు, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి వెనక ముందు ప్రజలున్నారు అని ఆయన ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేశాడు. నిజంగా ఇది నిజంగా ఏం మనిషి ఆయన నారా లోకేష్. నిజంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాబోయే ముఖ్యమంత్రి నేను, చంద్రబాబు తర్వాత పుత్రరత్నాన్ని నేను గొప్పగా చెప్పుకుని నువ్వు అసలు నీకు ఆంధ్రజ్యోతికి సంబంధం ఏమిటి? స్ట్రేట్ క్వశ్చన్. నారా లోకేష్ గారికి అసలు ఆంధ్రజ్యోతికి సంబంధించి ఎక్కడో అదో ఒక మీడియా సంస్థ, ఆ అధిపతి వేరు, అది ఆ సాక్షిని వాళ్ళు వైసీపీ వాళ్ళను ఉద్దేశించి అనరాని మాటలు అన్నందుకు గాను వాళ్ళు దాడి చేశారు. అసలు కంటెంట్ తెలియకుండా లోకేష్ చేస్తున్న వ్యాఖ్యలు ఏంటి? చాలామంది కామెంట్స్ చేశారు నారా లోకేష్ గారికి సంబంధించి. నారా లోకేష్ ట్విట్టర్ కింద చాలామంది కూడా కామెంట్స్ చేశారు. చేసిన తప్పుకు పశ్చాత్తాపం లేకపోగా ఇంకా సమర్థించుకుంటున్నావా రోతకృష్ణ అంటూ కామెంట్ చేస్తే, మరికొందరు ఏకంగా మొన్న అంబటి రాంబాబు గారిని ఇంటిపైన నువ్వు చేయించిన దాన్ని ఏమంటారు పప్పు, అది మీరు చేయించిన నిరసననా? ఈరోజు వీళ్ళు ప్లే కార్డ్స్ పట్టుకుంటే దాడి అంటావా అంటూ ఒక వ్యక్తి చాలా అనరాని మాటలతో నారా లోకేష్ను మేమైతే ఆ మాట అనదలుచుకోలేదు, ఇంత డిజిటల్ ఎరాలో కూడా అంటూ ఆయన చెప్పారు. అంటే
ఇంత డిజిటల్ ప్రపంచం కళ్ళకు కనబడుతున్న సత్యాలు ఉన్నప్పటికీ నారా లోకేష్ గారికి అక్కడ ఏదో తప్పు దాడిగా కనబడుతుందట. మరి అంబటి రాంబాబు సాక్షాత్తు ఇంటి మీదకి వెళ్ళి దాడి చేస్తే మాత్రం దాన్ని దాడి అనవు, దాన్ని ఏమంటారు, నిరసన అంటారా? నిజంగా ఇది ఇటీవల డెక్కన్ క్రానికల్ ఆఫీస్ మీద మీ పార్టీ గూన్స్ అటాక్ చేసినప్పుడు ఎందుకు కామ్గా ఉన్నారు? ఏబిఎన్ ఆంధ్రజ్యోతి డిజర్వ్స్ ఇట్, నీ వైఫ్ గురించి మాట్లాడితే నువ్వు ఒప్పుకుంటావా అంటూ, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి డిజర్వ్స్ ఇట్, నీ వైఫ్ గురించి మాట్లాడితే నువ్వు ఒప్పుకుంటావా అంటూ ఓ మహిళ కూడా ట్విట్టర్ వేదికగా లోకేష్ కింద కామెంట్లు చేశారు. అంటే నారా లోకేష్ ఎంత అసమర్థతతో మాట్లాడుతున్నాడు అనే విషయం ఇక్కడ క్లియర్గా కనబడుతుంది. ఇలాంటి రాజకీయాల్లో గొప్ప స్థాయిలో గొప్పగా నిలబడ్డ ఉన్న వ్యక్తులు మాట్లాడాల్సిన మాటలు అయితే ఇవి కాదు. వాళ్ళు తెలుసుకోవాలి ఎందుకు దాడి జరుగుతుంది, ఎందుకు జరుగుతుందో తెలుసుకోకుండా ట్విట్టర్ వేదికగా ట్వీట్ పెట్టే అంత అసమర్థ స్థాయిలో లోకేష్ అయితే ఉన్నాడని మనం అనుకోవడం లేదు. అంటే అక్కడ లోకేష్కు సంబంధించి తన అపోజిట్ పార్టీ వాళ్ళు చేసేదేమో దాడి అవుతుందంట. వాళ్ళు టీడీపీలో ఒక మాజీ మంత్రి తాను క్షమాపణలు సారీ చెప్పినప్పటికీ నేను అనరాని మాట ముఖ్యమంత్రిని ఉద్దేశించి, చంద్రబాబు గారిని ఉద్దేశించి కాస్త నోరు జారి ఆ తప్పుడు మాటలు 2 దొర్లాను, క్షమాపణ కోరుతున్నాను అని మీడియా ముఖంగా అనడానికి సల్యూట్ కొట్టాలి అంబటి రాంబాబు గారికి. ఆ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారికి కూడా సల్యూట్ కొట్టాలి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆగ్రహించినారని అంబటి రాంబాబు ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. జగన్ గారి ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చి కూడా కాస్త గట్టిగానే వాళ్ళు మందలించారని. ఎందుకంటే సమాజంలో ఇట్లాంటి మాటలు ఎవడు ఒప్పుకోడు, ఇట్లాంటి మాటలను ఎవడు సమర్థించడు. అలా సమర్థించే ఏ ఎదవ కూడా ఎదవ కిందికే వస్తాడు. వాడు మనిషివాడు అయితే కాదు. ఎందుకంటే నా ఆంధ్రజ్యోతి ఆర్కే గారు అన్న మాటలు ఆ కథనంలో చాలా దరిద్రమైన మాటలు అవి. మీ పెళ్ళాలు కాదు చెల్లెలుగా భావించి వాళ్ళకి పెళ్లి చేయండి అంటే మీరు వెళ్ళి తలూపుకుంటూ వెళ్ళి పెళ్లి చేస్తారు మీ పెళ్ళాలకు అనే రకం. అంటే ఇంకొక దగ్గర పంపు అనే రకం. అది ఇండైరెక్ట్గా అంత దారుణమైన వ్యాఖ్యలు చేస్తే నారా లోకేష్ ఏమో దాన్ని సమర్థిస్తూ, అసలు నీకు సమర్థించేంత అవకాశం వెసులుబాటు నీకేం అవసరము? ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ ఏమైనా ఉంటే మాట్లాడుకుంటాడు కదా, నీకు వచ్చిన నొప్పి ఏంటి? అంటే మీరంతా ఒకటి అనేది మీరు ఒప్పుకుంటున్న సత్యమా? చెప్పండి మరి. అలా అయితే ఆంధ్రజ్యోతి అనేది మా సంస్థ, తెలుగుదేశం పార్టీ కొమ్ము కాస్తున్న సమస్య, ప్రతి నెల పేమెంట్స్ ఇస్తున్న సంస్థ మేము అని చెప్పండి మరి ధైర్యంగా. జగన్ కళ్ళల్లో ఆనందం చూడడం కోసం కాదు, వాళ్ళ పెళ్ళాలని అన్నారు కాబట్టి వాళ్ళ పెళ్ళాలని అంటే ఒప్పుకోరు ఎవడు కాదా, అది అందుకే అక్కడ నిరసన తెలియజేశారు. ఇంత దారుణంగా ఒక తప్పును సమర్థించడంలో, అది కూడా పెద్ద స్థాయి వ్యక్తులు సమర్థించడం, ఇలాంటి వ్యక్తులు ఉంటే అధికారంలో న్యాయం జరుగుతుందా? కోట్లాది మంది పేద ప్రజలకు మంచి జరుగుతుందా? ఆలోచించాలి ప్రజలారా. ఏదైనా కూడా సాక్షి మీడియా ఆఫీస్కు ఆంధ్రజ్యోతి ఎంత దూరమో ఆంధ్రజ్యోతి ఆఫీస్కు అంతే దూరం అని చెప్తున్నాడు ఈ పెద్ద మనిషి. అసలు నువ్వెవరు ఆ ఇద్దరు పార్టీల మీడియాల గురించి మాట్లాడేదానికి? ప్రభుత్వానికి సంబంధించిన అంశం కాదు కదా ఇది. తప్పులు ఎత్తి చూపినందుకు కాదు కదా. వాళ్ళు మీలాదిరా మావిగన్ వద్దు అని కారణాలు చెప్పకుండా వాళ్ళు ఏం తిట్టడం లేదు. మీలాగా ఏదైనా జగన్మోహన్ రెడ్డి గారికి తిట్టడం తప్ప మరొక ఆలోచన చేయని మీరు దాని వెనుక ఉన్న లూప్ హోల్స్ ఎందుకు చెప్పే ప్రయత్నం చేయరు? జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చిన మావిగన్ వద్దు అంటున్నారు, బాగాలేదు అంటున్నారు, కారణాలు చెప్పండి. ఎందుకు బాగాలేదు, మీది అంత ఎందుకు బాగుంది? అమరావతి కన్నా గొప్పగా ఆ మావిగన్ లేదు అనే దానికి ఒక 10-15 కారణాలు చెప్పండి. కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు అమరావతి వద్దు మావిగన్ ఉంటే బెటర్ అని చెప్పేదానికి 50 కారణాలు చెప్తున్నారు కదా, లెక్కలతో చెప్తున్నారు కదా, ఆధారాలతో చెప్తున్నారు కదా. రాబోయే ఫ్యూచర్లో అసాధ్యమని తెలిసిన పని మీరు సాధ్యమని చెప్తున్న అబద్ధాన్ని వాళ్ళు ఎండగడుతున్నారు కదా. మరి దీన్ని నిరూపించే ప్రయత్నం చేయకపోగా అడ్డంగా మాట్లాడుతూ అడ్డమైన మాటలు మాట్లాడుతూ, పైగా అడ్డమైన మాట్లాడిన వాడికి అడ్డమైన మాటలు ఎవడైతే మాట్లాడుతున్నారో వాళ్లకు ఒత్తాసు పలుకుతున్న మిమ్మల్ని ఏమనాలి? ఇది కరెక్ట్ అయిన విధానమా? ఓ పెద్ద స్థాయిలో ఉన్న వ్యక్తులు సమర్థించాల్సిన విషయమేనా? ఇది చాలా దారుణం. ఈ వీడియోని అసలు లైక్ కొట్టి షేర్ చేయండి.